వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డంపింగ్ యార్డ్ ను ఒక సుందరీకరణ పార్క్ గా ఏర్పాటు చేసిన ఘనత మేయర్ జక్కా వెంకటరెడ్డిదే. శుద్ధీకరణ పార్క్ మిషన్ ను ప్రారంభించి మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి. ఆసిఫాబాద్ పంచాయతీ అధికారి రమేష్ ను రాష్ట్ర కమిషనరేట్ కు సరెండర్ చేసిన కలెక్టర్. కార్మికుల విషయంలో అధికారి తీరుపై అసంతృప్తే కారణం. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత పదవులు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. నిబంధనలు పాటించని కళాశాలల యాజమాన్యాలపై చర్యలు ఎందుకు తీసుకోరు? విద్యాశాఖ అధికారులను ప్రశ్నించిన ఎన్ఎస్యుఐ నేషనల్ కోఆర్డినేటర్ అజయ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎక్కడా లేని విధంగా మేడ్చల్ జిల్లాలో తడి చెత్త పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సాయిప్రియాలో గల సమీకృత వ్యర్థ పదార్థాల శుద్ధీకరణ పార్క్ డంపింగ్ యార్డ్ లో ట్రెడెడ్ బ్రిగేడ్ మిషన్ ను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మంత్రి చామకూర మల్లారెడ్డి, మేయర్ జక్కా వెంకటరెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, ఎక్కడా లేని విధంగా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఎన్నో ఆధునిక పరికరాలతో ఇక్కడ ప్లాంట్ ను ఏర్పరిచి డంపింగ్ యార్డ్ ను ఒక సుందరీకరణ పార్క్ గా ఏర్పాటు చేసిన ఘనత మేయర్ జక్కా వెంకటరెడ్డికే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిర్యాదిగూడ కమిషనర్ రామకృష్ణ, కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదిగూడ కార్పొరేషన్ తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి, ఏమైతే పంజాబ్, హర్యానా, అక్కడ లుధియానా, అంబాలా అక్కడ పోయి దాన్ని చూసొచ్చి మళ్ళీ అక్కడికంటే కూడా ఇక్కడ బాగా పెద్ద ఎత్తున ఐటీసీ వాళ్ళతోటి కొలాబరేషన్ చేసుకొని పెద్ద ఎత్తున ఇక్కడనే తడి చెత్తతోటి మొత్తం మనం ఎరువు తయారు చేసుకొని దాంట్లో వచ్చిన చెత్తను కూడా ఎండబెట్టి బొగ్గుల మాదిరిగా, కట్టెల మాదిరిగా మళ్ళీ యూటిలైజ్ అయ్యేటట్టు, అదే మాదిరిగా వచ్చిన వాటర్ తోటి బయోగ్యాస్ కూడా తయారు చేసే ప్లాంట్ కూడా ఇక్కడ తయారు చేస్తున్నాం. ఏది ఏమైనా తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారి ఆలోచన మేరకు ఇవన్నీ కూడా మనం కూడా తెలంగాణలో ఇండియాలో నెంబర్ 1 ఉండాలి. అన్ని రకాల కూడా ఫెసిలిటీస్ కానీ, తడి చెత్త కానీ, పొడి చెత్త కానీ ఇంటింటికి కలెక్షన్ చేసుకోవడం కానీ అన్నిట్లలో కూడా నెంబర్ 1గా మన ఫిర్యాదిగూడ కార్పొరేషన్ ఉంది. ఇంకా ముందు కూడా ఉంటుంది. ఇప్పుడు 141 మున్సిపాలిటీలలో అవార్డు విన్నర్ మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది ఫిర్యాదిగూడ. తడి చెత్త పొడి చెత్తలనే కాదు, ముగ్గురు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ముగ్గురికి కూడా ఒకటే చోట గ్రేవ్ యార్డ్ కట్టించిన ఘనత కూడా మున్సిపల్ కార్పొరేషన్ది ఫిర్యాదిగూడ. అదే మాదిరిగా తడి చెత్త పొడి చెత్త పర్ఫెక్ట్గా ప్రతి ఇంటి నుంచి కలెక్ట్ చేస్తున్న ఘనత కూడా ఫిర్యాదిగూడ మున్సిపాలిటీదే. అదే రకంగా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మార్కెట్ యార్డ్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా నెంబర్ 1 ఫిర్యాదిగూడ కార్పొరేషన్ ఉందని చాలా సంతోషం అనిపిస్తుంది. మా మేయర్ గారికి, మా డిప్యూటీ మేయర్ గారికి, మా కార్పొరేటర్లకు, మా కమిషనర్కు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు బాగా కష్టపడతారు. ఓ సైనికుల్లాగా రాత్రి మగలు ప్రతి పని కూడా మన ఇంటి పని కంటే కూడా ఎక్కువ కష్టపడి పని చేస్తేనే ఇంత పెద్ద అభివృద్ధి. మీరు చూడండి, ఒక డంపింగ్ యార్డ్లా ఇంత పెద్ద పార్క్, ఒక డంపింగ్ యార్డ్లా అంత పర్ఫెక్ట్గా లేబర్ తోటి అంత పెద్ద తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి వర్క్ చేయమంటే మామూలు విషయం కాదు. ఇదంతా కూడా మాది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పంచాయతీ అధికారి జి రమేష్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్ కు సరెండర్ చేస్తూ కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలకు సంబంధించి PRIA ఆన్లైన్ లో జనరేట్ చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో అధికారి తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో ఇష్టానురీతిగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. మార్చి 17 నుండి ఏప్రిల్ 18 వరకు బేజూర్ గ్రామ పంచాయతీ వర్క్స్ జీతాలు
ఎంపీడబ్ల్యూ చెక్లు జనరేట్ చేయడంలో నిర్లక్ష్యం, వివిధ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ఈ అధికారి తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీలలో ఇంటి పన్ను స్వాహాకు పాల్పడ్డ అధికారుల్లో జంకు మొదలైనట్లు తెలుస్తోంది. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి, పార్టీని నమ్ముకున్న వారికి సముచిత పదవులు వర్తిస్తాయని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఒక చైర్మన్, 6 డైరెక్టర్ పదవులు, ఒక టీటీడీ బోర్డు పదవును ఇచ్చారన్నారు. అలాగే ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా వైఎస్ఆర్సీపీ నాయకుడు సానపరెడ్డి ప్రతాపరెడ్డిని నియమించిన సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి శాల్వా కప్పి సన్మానించారు. అటవీశాఖ రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా నియమించిన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ నియామకానికి శ్రమించిన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారికి, నా పేరు ప్రతిపాదించి ఆ పదవి వచ్చేలా చేసిన ప్రియతమ శాసనసభ్యులు అన్నగారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్నగారికి నేను ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉంటా. ఈ పదవి ఇచ్చినందుకు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను మీకందరికీ తెలిసిందే, గత 18 సంవత్సరాల నుంచి రాజకీయాలు కొనసాగుతూ పార్టీ కోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం 2004 నుంచి వైఎస్ జగన్ యువసేన ఏర్పాటు చేసి వైఎస్ జగన్ యువసేన రాష్ట్ర అధ్యక్షునిగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 2007లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని చెప్పి దాదాపు 630 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లోకి ఆయన రావాల్సిన ప్రాముఖ్యతను తీసుకుపోవడం జరిగింది. ఆ తర్వాత జగన్ సారు పార్లమెంటు పోటీ చేస్తే సొంతంగా కూడా ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత దివంగత రాజశేఖర రెడ్డి సారు మరణం తర్వాత పార్టీ పెట్టిన ఆవిర్భావం నుంచి కూడా దాదాపు ప్రతిరోజు అన్నగారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఇంకా అన్నగారి అడుగుజాడల్లో ఆయన ఆదేశాల మేరకు ప్రతి ప్రోగ్రాము పార్టీకి సేవలు అందించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు గుర్తింపు కలిగించే నేపథ్యంలో వారి గౌరవాన్ని, వారి స్థాయిని పెంచే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అర్హత కలిగిన నాయకత్వానికి సముచితమైన స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రొద్దుటూరుకు కూడా ఇంకా విజయలక్ష్మి గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాం పద్మశాలిగా, చిప్పగిరి ప్రసాద్కు టీటీడీ బోర్డు డైరెక్టర్ చేసినాం. మళ్ళీ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆర్యవేశ్యులకు మళ్ళీ ఉండాలని చెప్పి మారుతికి చేసినాం టీటీడీ బోర్డు మెంబర్. డాక్టర్ రమణారెడ్డి గారి కుటుంబానికి గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి మల్లెల జాన్షమ్మ సోదరికి ఆప్కాప్ చైర్మన్ చేసినాం. మిగతా
ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా కళాశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాల తప్పును ఎత్తి చూపిస్తుంటే తమపైనే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఎన్ఎస్యుఐ నేషనల్ కోఆర్డినేటర్ అజయ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రాహుల్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 18న ఆకాష్ విద్యా సంస్థ జేఈ నీట్ పేరుతో అక్రమంగా ఇంటర్మీడియట్ కళాశాలను నిర్వహిస్తోందని తెలిసి అడ్డుకోవడంతో తమపై నిర్వాహకులు దుర్భాషలాడుతూ వారే తమపై కేసులు పెట్టారని తెలిపారు. అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ ఇన్స్టిట్యూట్స్ పేర్లతో డబ్బులు వసూళ్లకి పాల్పడమే కాకుండా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆగ్రహించారు. విద్యాశాఖ అధికారులు సైతం కళాశాల యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా ప్రైవేట్ విద్యా సంస్థలు తమ వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనతో పాటు కాలేజీలను సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఒక ఒత్తిడికి గురై 3 నుంచి 8 గంటల వరకు సమ్మర్ వెకేషన్స్లో కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ చెప్తున్నారు. 10th క్లాస్ అయిపోయిన విద్యార్థులకి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్లాసెస్ చెప్తున్నారు. ఫస్ట్ ఇయర్ అయిపోయిన విద్యార్థులకి గవర్నమెంట్ నుంచి క్లియర్గా ఆర్డర్స్ ఉన్నాగా కూడా వీళ్ళు క్లియర్గా ఆకాష్ అనే ఇన్స్టిట్యూషన్ తోటి మోసం చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ 2-3 కాలేజీల పేర్లతోటి ఆకాష్ ఇన్స్టిట్యూట్సే నడిపిస్తున్న ఈ కాలేజీలని ఆ రోజు గత వారం రోజులుగా వీళ్ళు ఒక ఎఫ్ఎస్బి అనే ఒక డిగ్రీ కాలేజీలో ఎవ్వరికి తెలియజేయకుండా ఉండడానికి, ఎవరికి అనుమానం రాకుండా దొంగ చాటున మాత్రమే ఈ విద్యా సంస్థలు అక్కడ క్లాసెస్ నిర్వహిస్తున్నాయి. ఈ అధిక ఒత్తిడిని మేము ప్రశ్నిస్తే మా యొక్క దళిత నాయకుడి పైన దాడి చేయడం జరిగింది. వాళ్ళు దాడి చేస్తున్న వీడియోస్ అన్నింటినీ డిలీట్ చేసి మేము ఏదైతే ప్రతి దాడి చేసినామో అది మాత్రమే ప్రొడ్యూస్ చేస్తూ మా మీద తప్పుడు కేసులు బనాయించారు. అదేవిధంగా పోలీసులు కూడా ఇటువంటి అక్రమ కాలేజీలు నడుస్తున్న దాని మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. విద్యార్థి భవిష్యత్తుని కాపాడించిన మా ఆర్గనైజేషన్ మేము ప్రశ్నిస్తే విద్యార్థుల హక్కుల గురించి పోరాడుతున్న ఆర్గనైజేషన్ని వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసేలాగా మా మీద తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఈ చర్య అనేది మేము రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఖండిస్తున్నాము. ఇటువంటి కార్పొరేట్ కాలేజీలు అధిక ఫీజులతోటి వసూలు చేస్తూ నీట్, ఎన్ఈఈ, జేఈఈ అనే కోచింగ్ల పేర్లతోటి వివిధ రకాలైన కోచింగ్ల పేర్లతోటి అక్రమ దందాలు చేస్తున్నారు. వీళ్ళు 2-3 కాలేజీలు నడిపిస్తూ ఆ మనీ కూడా వసూలు చేయడము 2-3 కాలేజీల పేరుతోటి ఇంటర్ అని ఒక ఫీజు, కోచింగ్ అని ఒక ఫీజు, హాస్టల్ అని ఒక ఫీజు, 3 విధాలుగా పేరెంట్స్ని దండుకోవడానికి మాత్రమే ఈ యొక్క బిజినెస్ ప్రకారంగా మాత్రమే ఈ యొక్క చర్య ఉన్నది. మేము హెచ్చరించడము ఎన్ఎస్ఏ తరపున మా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి గారి పక్షాన. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం భీమవరం గ్రామంలో నకరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బడుగుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చుముట వెంకన్న, వెంకటయ్య, నాగరాజు, సయ్యద్ ఫరీద్, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఏలూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా పదవి బాధ్యతలు చేపట్టిన డి మేరీ ప్రశాంతిని డిఎన్ఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటింటికి సిపిఐ బీజేపీ హటావో దేశ్ కి బచావో కార్యక్రమాన్ని 25వ తేదీ ఉదయం 8 గంటలకు నిర్మల్ పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీ నుండి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్ తెలిపారు. చించోల్లో జరిగిన సమావేశంలో వారు వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ఎన్ రెడ్డి, పట్టణ కార్యదర్శి ఎస్ సాయి, అధ్యక్షుడు గంగాధర్, దళిత హక్కుల పోరాట సమితి నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు, సివిల్ సప్లై హమాలి యూనియన్ బలరాం, రాథోడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లావుద్దీన్ కోటి కాలనీలో 8 ఏళ్ల అబ్దుల్ వహీద్ నిన్న సాయంత్రం పాఠశాల నుండి వచ్చి నమాజ్ కు వెళ్తుండగా వారి ఇంటి దగ్గరే ఉన్న ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి కళ్ళల్లో పడ్డాడు. మసీద్ దగ్గర చూసిన ఆ బాలుణ్ణి మాయమాటలు చెప్పి ఓఆర్ఎస్ తాగించాడు. ఆ బాలుణ్ణి తన ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో అతి కిరాతకంగా హత్య చేసి డ్రమ్ములో మృతదేహాన్ని పెట్టి నాలాలో పడేశాడు. బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఎంత వెతికినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేస్తుండగా బాలుడి సీసీ కెమెరా ఫుటేజ్ వివరాలు పరిశీలించారు. ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై బాలుడి బంధువులు దాడి చేశారు. సనత్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. मेरा बच्चा फिर मेरे साथ ढूंढने को भी लग रहा, मिला क्या पूछ रहा। मेरा बच्चा ये क्या टाइम पे हुआ था माँ? मेरा बच्चा 4:45 को स्कूल से आया, 5 बजे नमाज को उतरा। उन्हें जब हमारे पास ही था बच्चा आए, जब बच्चा नीचे उतरा तो उसके साथ भी उतरा। उन्हें तो हम समझे उसके घर को गया, बच्चा नमाज को गया। बच्चे को मस्जिद में से बुला के उसको ओआरएस मंगाया करते, अपन घर को चले गया। बच्चा वहाँ गया, ओआरएस देने गया, उसको अंदर ही कर दिया। उसको वो कैमरे में बता रहा अंदर जाते हुआ है इमरान, बाहर नहीं निकला। बोले तो नहीं चले गया, उन्हें मेरे को ओआरएस दे के चले गया। यही बोल रहा, हम ढूंढ रहे पूरा, तो हमारे साथ अपन भी ढूंढ रहा बच्चे को, आटे में डाल के भेज के हमारे साथ ढूंढ रहा बच्चे को। जी मेरा भांजा था अब्दुल वाहिद खान, भतीजा मेरा। उसको कल 5 बजे अंदर लेके चले गया घर में। इमरान लेके जाके इसको 5 बजे से अंदर ले जाके मार दिया घर में लेके जाके। किन्नर छिक्का है, वो बस्ती में रहता हमारे 4-5 घरों के बाजू में रहता। अंदर ले गया उसको, लास्ट घर में लोकेशन उसका वही था बच्चे का। हमारे लास्ट कैमरे में देखे उसको, तो वही कैमरे में दिखा उन्हें। जो घर में गया तो फिर निकले नहीं हमारा भतीजा बाहर। हाँ, ओआरएस के बहाने को पिलाते हुए दवा डाल के पिला के ले जाके जब का जभी मार दिया, अंदर गला दबा के मार के फिर हाथा पैरा मुंडी सब तोड़ दिया उसकी। उसमें शामिल है उसकी बहन शबाना, रेशमा, उसका भौनी जहांगीर, इम्तियाज, शहबाश, अरबास, ये पूरे लोग मिल के मारे से डम करे सोलना। ऑटो वाला भी आया था, उसमें सब मार के उसको पूरा नहीं वो अपने ड्रम में रखे, ड्रम में लिख जा पूरा तोड़ के हाथा पूरा ड्रम में रख के फिर थैले में लिख जाके पूरा देखे हम उसको, वीडियो भी है पूरा। नाले में फेंके लिख जाके इसको। పక్కా కమర్షియల్ మూవీతో హిట్ కొట్టాలని భావిస్తున్న హీరో నిఖిల్ ఈసారి ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మూవీ ప్రమోషన్ లో భాగంగా విశాఖలో మీడియాతో ముచ్చటించారు. విభిన్నమైన కథనంతో రూపొందించిన చిత్రం ఏజెంట్ అని ఆ సినిమా హీరో అఖిల్ అక్కినేని అన్నారు. దర్శకుడు సురేంద్రారెడ్డి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించారన్నారు. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని తెలిపారు. విశాఖ నగరం అంటే తనకు చాలా ఇష్టమని ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించినట్లు చెప్పారు. అవకాశం వస్తే రామ్ చరణ్ తో మల్టీ స్టారర్ చిత్రం చేయాలని ఉందన్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి కథలపై ఆసక్తి ఉందన్నారు. హీరోయిన్ సాక్షి విద్య మాట్లాడుతూ తనకు ఇదే తొలి చిత్రమని, తన పాత్ర వైవిధ్యంగా ఉంటుందన్నారు. ఈ నెల 28న విడుదలవుతున్న ఏజెంట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. కన్ఫర్మ్ అయిన వెంటనే ఫస్ట్ మేమే ఎక్సైటెడ్గా ఉంటాము. కాకపోతే అన్నట్టు దానికి చాలా రెస్పెక్ట్ ఇచ్చి పనిచేస్తున్నాం. జరుగుతుంది, ప్రస్తుతానికి ప్రాసెస్లో ఉంది. ఐ హోప్ ఇన్ ద నెక్స్ట్ 6 months ఏదో అనౌన్స్ చేయొచ్చు. అమేజింగ్. ఆయన ఫస్ట్ నేను ఏదైతే మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నానో, ఒక యాక్టర్గా నన్ను
నా లిమిట్ని దాటించారు ఆయన. సో ఐ ఫీల్ స్ట్రాంగర్ యాజ్ అన్ యాక్టర్. నాకు రేపు స్క్రీన్ మీద నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చుతుందో లేదో అది మీ చేతిలో ఉంది, కానీ యాజ్ ఐ ఫీల్ యాజ్ అ పర్ఫార్మర్ నాకు ఒక ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్ల నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. అండ్ టుడే ఇంకొక ఛాలెంజింగ్ రోల్ తీసుకోగలుగుతాను ఒక కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఈ సినిమా చేస్తాను లేదు సార్, అసలు ఏమీ సజెషన్లు ఇవ్వలేదు. ఇండిపెండెంట్గా పనిచేయమంటున్నారు. అవసరం ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆయన దగ్గరికి వెళ్తాను. బట్ స్పెసిఫిక్గా లేదు ఇలా ఉండాలి అలా చేయాలనేది ఎప్పుడు అన్నారు. ఆయన ఫ్రీడమ్ ఇస్తారు ఎక్కువ. యా సార్, దీంట్లో నేనే కమీడియన్ని. హోప్ఫుల్లీ మీరు అమేజింగ్. ఐ మీన్ నాకు ఆయన కొడుకు బాగా తెలుసు. సో యాక్చువల్లీ దుల్కర్ నాకు బాగా తెలుసు అండ్ ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్. సో మమ్ముట్టి గారు వచ్చినప్పుడు నాకు సెట్ పైన ఒక ఇమ్మీడియట్, ఐ మీన్ ఐఎమ్ నాట్ జోకింగ్, ఆయన డోర్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక ఆరా వచ్చినట్టు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. నేను కళ్ళతో చూడకపోయినా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. మమ్ముట్టి గారు వచ్చారని ఒక సడన్గా ఒక ఫీలింగ్ వస్తుంది. హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ లైక్ అ లివింగ్ లెజెండ్. ఆయనని చూస్తూ నేను ఇంకా చూస్తూ ఉండిపోయాను సెట్ పైన. ఎంతో నేర్చుకున్నాను వర్క్ని. ఎంత సీరియస్గా ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని సినిమాల తర్వాత కూడా ఎంత ప్రొఫెషనల్గా, ఎంత సీరియస్గా తీసుకుంటారు ప్రతి క్యారెక్టర్ని. జస్ట్ అలా చూస్తూ ఉండిపోయాను అండ్ ఇట్ వాజ్ అన్ ఆనర్ ఫర్ మీ టు వర్క్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డంపింగ్ యార్డ్ ను ఒక సుందరీకరణ పార్క్ గా ఏర్పాటు చేసిన ఘనత మేయర్ జక్కా వెంకటరెడ్డిదే. శుద్ధీకరణ పార్క్ మిషన్ ను ప్రారంభించి మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి. ఆసిఫాబాద్ పంచాయతీ అధికారి రమేష్ ను రాష్ట్ర కమిషనరేట్ కు సరెండర్ చేసిన కలెక్టర్. కార్మికుల విషయంలో అధికారి తీరుపై అసంతృప్తే కారణం. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత పదవులు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. నిబంధనలు పాటించని కళాశాల యాజమాన్యాలపై చర్యలు ఎందుకు తీసుకోరు? విద్యాశాఖ అధికారులను ప్రశ్నించిన ఎన్ఎస్యుఐ నేషనల్ కోఆర్డినేటర్ అజయ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం.